బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ గంజాయిపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు నగర వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన చోట్ల అన్ని చోట్ల సోదాలు చేస్తున్నారు. నగర శివారులో వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక భాగ్యనగరంలో అర్ధరాత్రి డ్రగ్స్ కలకలం రేగింది. కేవ్ క్లబ్ పై నార్కోటిక్ బ్యూరో చేసిన దాడుల్లో కొకైన్ తీసుకుంటూ డీజే గౌరవ్ పట్టుబడ్డారు. అంతేకాదు క్లబ్లో ఉన్న 55 మందికి టెస్టులు నిర్వహించడంతో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 24 మంది గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించారు. గోవా నుంచి సైకిలిక్ డ్రగ్స్ దిగుమతి చేసినట్టు అధికారులు నిర్ధారించారు. డ్రగ్స్ వినియోగదారులు డీజే గౌరవ్తో టచ్ ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్స్ కోసం వినియోగదారులు చాటింగ్లో కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించినట్లు తేలింది. దీంతో క్లబ్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ తరలించడంపై రఘుతేజ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రఘుతేజ పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేపు లేదా ఎల్లుండి రఘుతేజను విచారించే అవకాశం ఉంది. డీజే గౌరవ్తో ఉన్న ప్రముఖుల సంబంధాలపై విచారణ జరుపుతున్నారు. అక్రమార్కుల వక్ర మార్గంలో గంజాయిని ట్విన్ సిటీకి రవాణా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు విదేశాల నుంచి హైదరాబాద్కు తెప్పిస్తున్నారు. క్లబ్బులకు విక్రయాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. రాయటికి ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, స్వాతి, హైదరాబాద్ లో ప్రస్తుతం డ్రగ్స్ కలకలం సృష్టిస్తా ఉంది. మనం చూసాం. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ టోటల్ తెలంగాణలో ఎక్కడ కూడా డ్రగ్స్ అనే మాట వినిపించుకుంటూ చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిఘా పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి సైబరాబాద్ కాజాగూడలోని కేవ్ పబ్ లో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ మీద దాడులు చేసింది. దీంట్లో సైబరాబాద్ ఎస్ఓటీ మరియు నార్కోటిక్స్ ఇద్దరు కూడా జాయింట్ ఆపరేషన్ లో పట్టుకోవడం జరిగింది. అయితే ఆ మొబైల్ తీసుకుంటుండగా డైరెక్ట్ గా డీజే గౌరవ్ పట్టుకుంటోంది. మొత్తంగా 54 మంది టెస్ట్ చేయగా 24 మంది డ్రగ్స్ తీసుకొని తెలుస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఎక్కడ ఆ డ్రగ్స్ పట్టుకున్నా కానీ పబ్బులే కేంద్రాలుగా మారుతున్నాయి. తర్వాత పబ్బుల్లో దొరుకుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ డ్రగ్స్ సెంటర్స్ అంటే డ్రగ్స్ అమ్ముతున్న వారి మీద నిఘా పెట్టిన నేపథ్యంలో ఇవి గుడ్డు చప్పుడు కాకుండా ఏదో రకంగా అంటే బస్సుల్లో కావచ్చు, ట్రైన్లో కావచ్చు, ఆ తర్వాత గోవా నుంచి ప్రధానంగా ఈ డ్రగ్స్ ను మూవ్ చేస్తున్నట్టు కూడా సమాచారం అందుకున్న నార్కోటిక్ డ్రగ్స్ ప్రధానంగా ఈ డీజేలు అంటే ఈ పబ్బుల్లో శనివారం ఆదివారం పూట డీజేల్లో మ్యూజిక్ హోరేస్తా ఉంటుంది. ఆ డీజేల్లో వస్తున్న పాటలకు కంటిన్యూస్ గా 2-3 గంటల పాటు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయాలంటే మాత్రం మామూలుగా ఉండేవి కారణం చాలు. కాబట్టి డీజేలు డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా డీజేలు డ్రగ్స్ తీసుకుంటూ వాళ్ళు కూడా డ్రగ్స్ పెండర్స్ గా అంటే వాళ్ళ ద్వారానే కొంతమందికి డ్రగ్స్ అమ్ముతున్నట్టు కూడా సమాచారం నేపథ్యంలో ఎస్ఓటీ పోలీసులు తర్వాత నార్కోటిక్ అధికారులు పక్కాగా వలపన్ని పట్టుకోవడం జరిగింది. ఖాజాగూడలోని ఈ కేవ్ పబ్ లో దాడులు చేసినప్పుడు మొత్తంగా 54 మంది టెస్ట్ చేయగా 24 మందికి డ్రగ్స్ ఉన్నట్టు కూడా తేల్చారు. ప్రస్తుతం మాత్రం పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో వీరికి ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తా ఉంది, తర్వాత ఎప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు, తర్వాత దీంట్లో ప్రధానంగా ఉన్న కీలకమైన పాత్రదారులు ఎవరైనా దాని మీద నిఘా పెట్టడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఎవరైతే ఈ కేవ్ పబ్కు డ్రగ్స్ సరఫరా చేశారో వాళ్ళకు సంబంధించిన డీజే ఎవరుతున్నారో ఆ డీజే మిగతా పబ్బుల్లో కూడా ఈయన డీజేగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ డీజే చాలా మంది ఎక్కువగా ఈ డ్రగ్స్ చూసుకుంటున్న పోలీసులకు సమాచారం. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఉంది